ఈ జన్మ వచ్చినది, వాన బాగా పడుతున్నది, మీ ఇంట్లోకి వస్తాము అని ఒకవేళ ఎవరింటికైనా నేను వెళ్ళినాననుకో, వాళ్ళు ఏం చేసుకుంటారు, ఇంటికి శాంతి చేస్తారు. ఒకవేళ నేను పోతూ ఉంటే ఎవరికైనా తాకినాననుకో, వాళ్ళు కూడా శాంతులు చేయించుకుంటారు. నన్ను చూస్తే శాంతి, నేను ప్రవేశిస్తే శాంతి. అంతటి పాపపు జన్మ నాది. అందుకని మానవులే రామనామాన్ని జపిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఇక జన్మంటూ లేకుండా చేసుకుంటారు అన్న తర్వాత కాకినేనన్న ఆగతి. అందుకని నేను కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసంలో రామనామాన్ని జపిస్తాను అని ప్రతిజ్ఞ చేసి, ఇప్పుడు నీళ్లు తాగడానికి వెళితే నీళ్లు తాగేంత సమయము నేను రామనామానికి దూరం అయిపోతాను కదా అని వెనుకకు వస్తున్నది రా లక్ష్మణ అని చెప్పిన. నీళ్లు తాగడానికి ఎంత గొప్ప కల్పన చూడండి. భగవన్నామాన్ని జపిస్తే అంత గొప్పగా జపించాలి. అంత ఏతాదృశే రమ్యదేహే మయా శిష్య ప్రవర్ణితే సీతయా ససుఖం రేమే ఏకపత్ని వ్రతస్థితః. ఇక అక్కడ ఉన్నటువంటి పక్షులన్నీ కూడా నిరంతరం భగవన్నామాన్ని చింతిస్తూ ఉన్నాయి అంటే ఇంకా ఆశ్చర్యం ఏముంటుందిరా దాంట్లో. నిరంతరం భగవన్నామాన్ని చింతిస్తూ ఉంటాయి. సీతాదేవికి సంబంధించినటువంటి వర్ణన చేసినాడు ఈ అధ్యాయంలో అంతా కూడా. ఏకపత్ని వ్రతుడైనటువంటి రామచంద్రుడు ఆ సీతాదేవి యొక్క స్వరూపాన్నంతా కూడా చక్కగా వర్ణించగా ఆమె విని సంతోషపడి అంతఃపురంలో హాయిగా నిద్రపోయినారు సీతారాములు. ఇది జరిగిన తర్వాత కొన్నాళ్లకు సీతాదేవి రామచంద్రుని సమీపానికి వచ్చి, నాదొక కోరిక ఉన్నదయ్యా, అడగవచ్చునా అన్నది. రాముడు అన్నాడు, నీకెందుకే శంక, నిశ్చయంగా నీవేదైనా ఎప్పుడైనా అడగవచ్చును, అడుగు అన్నాడు. ఏమైనా ఆభరణమో లేకపోతే చీరనో కొనివ్వమని కాదు అడిగినది ఆమె. రామ రామ మహాబాహో కించిత్ ఉపదిశస్వమాం ఏన మాం తవ సంజ్ఞానం భవేచ్చైవ మహోజ్వలం. ఏ రామ, నాకు ఏదైనా ఒక మంచి ఉపదేశాన్ని చేయవయ్యా. ఉపదేశం చేయమని ఎందుకు అడుగుతున్నావు అని రాముడంటే, నీవెవరవో నాకు తెలియడం లేదు ఇంకా ఇప్పటి వరకు. పెళ్లి చేసుకొని సుమారు 15-20 సంవత్సరాలు కావస్తున్నది, నీవెవరవో నాకు తెలియడం లేదు అన్నది. రామచంద్రుడు, ఈనాటికైనా నీకు ఈ జ్ఞానం వచ్చినదా, అయితే నీకు ఉపదేశం చేస్తాను. ఒక్కసారి మనం సీతాదేవిని అడుగుదాం, ఏమమ్మా రాముడెవరో నీకు తెలియదా? రాముడంటే ఎవరు? అయోధ్యాధిపతి. అది నాకు తెలియకపోవడం ఏమిటి అంటుంది. రాముడంటే ఎవరు? దశరథుని యొక్క కుమారుడు. అది నాకు తెలియదా? రాముడంటే ఎవరు? సీతా భర్త. అది నాకు తెలియదా? నేనే కదా ఆయన భార్యను. మరి ఇంకా తెలియవలసింది ఏమున్నది? అదే నేను అడుగుతున్నాను. ఆయనంటే ఏమిటో నాకు తెలియడం లేదు. ఏన మాం తవ సంజ్ఞానం భవేచ్చైవ మహోజ్వలం. సీతాదేవి యొక్క ఈ మాటలు విన్న తర్వాత రామచంద్రుడు చాలా సంతోషపడ్డటువంటి వాడై ఆమెకు ఏ జ్ఞానమును ఉపదేశం చేయడం వలన ఆమె ఆనందాన్ని పొందుతుందో ఆ జ్ఞానాన్ని చెప్పడం ప్రారంభించినాడు. హే సీతే, సచ్చిదానందరూపాయా సాగరస్య తదిచ్ఛయా తరంగరూపయా ఆత్మా అంశ విదుః శుద్ధో వినిర్గతః. ఉపనిషత్తులు వేదములలోనే చాలా కఠినమైనటువంటి భాగాలు. అందులో వచ్చేటువంటి ఏ విషయం ఉన్నదో ఆ విషయము చాలా కఠినమైనది. కఠినమైనది కదా అని ఇది చెప్పకుండా ఉంటే ఈమెకు జ్ఞానం బోధించడం చాలా కష్టము. అందుకని కఠినమైనటువంటి అంశాన్ని సులభతరం చేసి చెప్పినప్పుడే వాడు నిజమైన గురువు అవుతాడు. అందుకని ఇప్పుడు సీతాదేవి ఉపదేశం తీసుకునేటువంటి శిష్యురాలు, శ్రీరామచంద్రుడు ఉపదేశం చేసేటువంటి గురువు గారు.
గురువుకు గనక ఒకవేళ వాత్సల్యం ఉన్నది అంటే శిష్యునికి ఎంత కఠినమైనటువంటి విషయమైనా కానీ సులభతరం చేసి చెప్తాడు. శ్రీరామచంద్రుడు అన్నాడు, నేను చెప్పేటువంటి మాటలు నీవు సావధానంగా వినాలి. ఒకవేళ నీవు చెప్పే మాటలను సావధానంగా వినలేదనుకో అంతా గందరగోళమే అవుతుంది, హాయిగా నిద్ర వస్తుంది. పురాణములలో ఇతిహాసాల్లో నిద్రా ఘట్టాలు కొన్ని ఉంటాయి. అవేవి అంటే వేదాంత ఘట్టాలే. వేదాంత ఘట్టాలు వచ్చినప్పుడు వాళ్ళు లేస్తారు, మనం నిద్రపోతాం. కథల ఘట్టాలు వచ్చినప్పుడు వాళ్ళు నిద్రపోతారు, మనం మేలుకతో ఉంటాము. కానీ వ్యాస వాల్మీకుల యొక్క ఉద్దేశం ఏమిటి అంటే కథలను తెలియజేస్తూ కథామూలకంగా మనకు నివృత్తి ధర్మమైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశం చేయడం. ఇప్పుడు చెప్పడం ప్రారంభించినాడు రామచంద్రుడు. సచ్చిదానంద సాగరము నుండి, సచ్చిదానందము అనేటువంటిది ఒక పెద్ద సముద్రం. సముద్రం అంటే మనకు కేవలం ఉప్పు సముద్రము తెలుసు, సప్త సముద్రాలు తెలుసును. ఉప్పు సముద్రము, నీళ్ల సముద్రము, నేయిది, పాల సముద్రము. ఇప్పుడు రామచంద్రుడు ఏమంటున్నాడు సీతాదేవితో, సచ్చిదానందము అనేటువంటి ఒక సముద్రం ఉన్నది. ఆ సముద్రంలో నుండి దాని ఇచ్ఛననుసరించి తరంగాలు వస్తూ ఉన్నాయి. ఆ సచ్చిదానంద సాగరంలో ఒక పవిత్రమైనటువంటి తరంగం ఆవిర్భవించినది అంటే ఈ తరంగము దేనికి సంబంధించినది అవుతుంది? సముద్రానికి సంబంధించినదే. సాముద్రోహి తరంగ క్వచన సముద్రో నతారంగ అన్నాడు శంకరాచార్యులు. సచ్చిదానందం అనేటువంటి సముద్రము, ఆ సముద్రంలో ఒక తరంగం ఆవిర్భవించినది. నీళ్లు కదలకుండా ఉన్నప్పుడు అది సముద్రమైంది. కదలి ఒక్కసారి గాలికి పైకి లేవగానే సముద్రంలో ఏమొస్తున్నాయి? తరంగాలు. అంటే సముద్రం వేరు, తరంగం వేరు అని అనుకుంటాం. కానీ ఆ సచ్చిదానంద సముద్రంలో నుండి ఇచ్ఛను అనుసరించి వచ్చినటువంటిదే పవిత్రమైనటువంటి ఒక సముద్రము యొక్క స్వరూపమైనటువంటి తరంగము. ఆ తరంగమును ఏమంటారో తెలుసునా సీత? ఆత్మ అని అంటారు. చాలా జటిలమైనటువంటి తత్వాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఒక్కసారి వినగానే అర్థమయ్యేటువంటిది ఏం కాదు, అయినా ప్రయత్నం చేయాలి. అందులో నుండి ఆవిర్భవించిన దానిని ఏమంటారు అంటే ఆత్మ అని అంటారు. ఆవిర్భవించినది అని అన్న తర్వాత దానికి తల్లి తండ్రి ఉండాలి. తల్లి ఎవరు అనంటే బుద్ధి, తండ్రి ఎవరు ఈ ఆత్మకు అనంటే శుద్ధమైనటువంటి సత్వముతో కూడుకున్న అంతఃకరణము. శుద్ధ అంతఃకరణము తండ్రి, బుద్ధి తల్లి. ఈ ఆవిర్భవించినటువంటి సచ్చిదానంద సాగరం నుండి ఆవిర్భవించినటువంటి ఆత్మ ఉన్నదో దీనికి 4 అవస్థలు ఉన్నాయి. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, తురీయము అని. తురీయావస్థ అని ఒకటి ఉన్నది, ముండకోపనిషత్తులో స్పష్టంగా చెప్పినాడు. ఈ జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, తురీయ అనేటువంటి అవస్థలు ఉన్నాయో ఈ అవస్థలు ఆలోచించి చూస్తే ఏది ఆనందాన్ని ఇచ్చేటువంటి అవస్థ అంటే జాగ్రత్త కాదు, స్వప్నము కాదు, సుషుప్తి కొంతవరకు ఆనందాన్ని ఇస్తుంది. దాన్ని దాటినటువంటి ఏ తురీయ అవస్థ ఉన్నదో అది నిజమైనటువంటి ఆనంద స్వరూపాన్ని కలిగి ఉన్నది. ఈ జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనేటువంటి ఈ 4 అవస్థలు ఉన్నాయో వీటన్నిటికీ స్థానం ఏది అంటే హృదయమే స్థానం. తెలివితోటి ఉన్నాము మనము అని చెప్పుకునేది దేనితో అంటే హృదయంలోనే. హృదయంలో మనసు ఉంటుంది. ఆ మనస్సు యొక్క కదలికల వలన ఇదంతా ఏర్పడుతుంటుంది. మనస్సు ఇంద్రియములతో సంయోగాన్ని పొంది ఉన్నప్పుడు ఇంద్రియములన్నీ కూడా పనిచేస్తుంటాయి. ఇది జాగ్రత్త కాలం. ఇంద్రియములు బయటివన్నీ అలసిపోతాయి. అప్పుడు మనస్సు ఒక్కటే అన్ని ఇంద్రియముల పని చేస్తుంది. అది స్వప్నము, అది లోపల జరుగుతూ ఉంటుంది. మనస్సు కూడా అలసిపోయి ఉంటుంది. హృదయంలోకి వెళ్ళేది నిద్రపోతుంది, పురీతత నాడిలో ప్రవేశించి. అది సుషుప్తి అని అంటారు.
అది కూడా దాటి చరమావస్థను పొందుతాము. దాన్ని తురీయావస్థ అనే పేరుతో పిలుస్తాము. ఈ లోపల ఉన్నటువంటి హృదయం స్థానముగా కలిగినటువంటి ఏ ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఉన్నాయో, 4 అవస్థలు ఉన్నాయో, ఇవి మనస్సు యొక్క వేగము ద్వారా బయటికి వస్తూ ఉంటాయి. సీత, మనస్సు యొక్క వేగము ద్వారా అప్పుడప్పుడు ఇవి బయటికి వస్తూ ఉంటాయి. ఈ మనస్సులో అనేక రకాలైనటువంటి దుర్వృత్తులు ఉంటాయి. మనస్సు ఎప్పటికీ బాగానే ఉంటుంది, మంచిగా ఉంటుంది అని చెప్పడానికి వీల్లేదు. అనేక దుర్వృత్తులు ఉంటాయి. ఆ దుర్వృత్తులన్నిటిని కూడా ఖండన చేస్తూ ఉండాలి. మనస్సు యొక్క వేగమును ఖండన చేయడమే మనస్సులో ఉండేటువంటి దుర్వృత్తుల యొక్క ఖండన చేయడం. మనస్సు యొక్క వేగం ఎంత అనంటే చెప్పడానికి వీల్లేదు. దాని వేగం ఉన్నది ఒకటే మనస్సు మన హృదయంలో. కళ్ళతో రూపాన్ని చూడాలి, చెవులతో శబ్దాన్ని వినాలి, నాలుకతో రుచులు చూడాలి అంటే, ఆత్మకు ఇది పుల్లగా ఉన్నది అనే విషయం తెలియపరచాలి అంటే ఆత్మ మనస్సుతో, మనస్సు ఇంద్రియముతో, ఇంద్రియము తెలుసుకున్న తర్వాత మళ్ళీ మనస్సు వెళ్ళి ఆత్మకు ఇది పుల్లగా ఉన్నది అని చెప్పాలి. ఆత్మ మనస్సుతో, మనస్సు చెవులకు, చెవులతోటి ఆ శబ్దాన్ని విని ఈ శబ్దము ఇది చక్కగా ఉన్నది అని చెప్పాలి. మళ్ళీ ఆత్మకు ఉన్నది ఒకటే మనస్సు. కళ్ళతో రూపాన్ని చూడాలి, చెవులతో శబ్దాన్ని వినాలి, నాలుకతో రుచులు చూడాలి. ఎంత వేగంగా చకాచకా పరిగెడుతూ ఉంటుంది అంటే చెప్పడానికి వీల్లేదు. దానిలో ఉన్నటువంటి ఏ వేగం ఉన్నదో ఆ వేగాన్ని ఖండన చేయడమే మనస్సులో ఉన్నటువంటి దుర్వృత్తుల యొక్క నాశనం అవుతుంటుంది సీత. అంతేకాదు, మాయాయోగము వలన ఈ మనస్సుకు, మాయాయోగం వలన పూర్వం ఉన్నటువంటి ఏ సంస్కారాలు ఉన్నాయో అవన్నీ కూడా నిగ్రహింపబడుతూ ఉంటాయి. శరీరంలో ఉన్నటువంటి ఏ బుద్ధి ఉన్నదో ఆ బుద్ధి గనక ఒకవేళ దూషితమైపోయినది అనంటే, జీవుడు ఆత్మతో కూడుకున్నటువంటి ఏ జీవుడు ఉన్నాడో ఆ జీవుడు సంసార రూపమైనటువంటి అడవిలో సంచారం చేస్తూ ఉంటాడే. సీతాదేవి నిద్రపోకుండా వింటున్నది. కండిషనే అది. నీవు నిద్రపోను అనంటే చెప్తాను వేదాంతం. చెప్పండి. బుద్ధి గనక ఒకవేళ దూషితమైతే జీవుడు ఏం చేస్తాడు? బుద్ధి పాడైపోయింది కాబట్టి అడవిలో సంచారం చేస్తాడు. సంసారం అనేటువంటి అడవిలో సంచారం చేస్తూ ఉంటాడు. అప్పుడు పంచభూతాత్మకమైనటువంటి ఏ ఆత్మ ఉన్నదో ఆ ఆత్మను సుస్థిరం చేసుకునేందుకోసము ప్రయత్నం చేయడానికి పూనుకుంటాడు. ఇక సచ్చిదానందము నుండి ఆవిర్భవించినటువంటి ఏ ఆత్మ ఉన్నదో ఇక ఆత్మ చెడిపోయే పరిస్థితికి వచ్చినది. బుద్ధి చెడిపోతే, మనస్సు చెడిపోతే, వీటన్నిటితో కలిగి ఉన్నటువంటి ఆత్మ ఉన్నదో అది చెడిపోయే పరిస్థితికి వచ్చింది. కాబట్టి దానిని రక్షించుకునే నిమిత్తం ఏం చేస్తాడు అంటే దంభాన్ని నిగ్రహించవలసి వస్తుంది. నిగ్రహించాలి అనంటే దానికి ఒక స్థానము కావాలి. ఆ స్థానం ఏది అనంటే ఆత్మరూపమైనటువంటి శరీరం అనేటువంటి ఒక పర్ణశాలను ఏర్పాటు చేసుకుంటాడు. ఎప్పుడైతే ఆత్మరూప శరీరం అనే పర్ణశాలను ఏర్పాటు చేసుకొని ఇక ఆత్మను రక్షించుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడో సీత, అప్పుడు బయట నుండి వచ్చేటువంటి కామక్రోధాదులు ఏవైతే ఉంటాయో వాటిని లోపలికి రానివ్వడు. ఆశ అనేటువంటిది కూడా అక్కడి దాకా రాలేదు. ఆశను కూడా రానివ్వడు. ఆశ అనేది ఒకటి వచ్చిందనుకో, దాంతో నేను కూడా వస్తున్నాను అని కామక్రోధాదులు ఒకదాని వెనకొకటి ప్రవేశిస్తాయి. ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మ గలదో అది సాత్వికమైనటువంటి మాయతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. మాయ 3 రకాలుగా ఉంటుంది. సాత్వికమైనటువంటి మాయతో సంబంధాన్ని పొందుతుంది. మిగతా ఏ 2 రకాలైనటువంటి రాజస తామసములతో కూడుకున్నటువంటి మాయ ఉన్నదో అది బయటనే ఉంటుంది. ఇక అప్పుడు తమోగుణమైనటువంటి ఏ మాయ ఉన్నదో ఆ మాయకు వియోగం ఏర్పడ్డది కదా. తమోగుణముతో కూడుకున్నటువంటి మాయకు ఎప్పుడైతే వియోగం ఏర్పడ్డదో అప్పుడు వీడు జీవుడు నిజానికి సుఖాన్ని పొందుతూ ఉంటాడు. ఆ సమయంలో
వివేకాన్ని ఆశ్రయించి, ఎప్పుడైతే వియోగం ఏర్పడదో దుఃఖానికి కారణమవుతుంది, జీవుడు ఆ సమయంలో వివేకాన్ని ఆశ్రయించినటువంటి వాడై, భక్తిని ఉద్రేకావస్థకు తెచ్చుకున్నటువంటి వాడై, ఆ రెండు గనుక ఒకవేళ వీడు కల్పించుకున్నాడు అనంటే, ఉత్సాహముతో కూడుకున్నటువంటి వీడు త్రిగుణములతో కూడుకున్నటువంటి ఏ మాయ గలదో ఆ మాయను జయించేందుకు ప్రయత్నం చేస్తాడు. మాయను జయించాలి అనంటే అజ్ఞానమును దాటాలి. భక్తి గనక ఒకవేళ వీడిలో ఉద్రేకావస్థకు వచ్చినది అనంటే తప్పకుండా వీడు ఆ మాయ అనేటువంటి దాన్ని దాటుతాడు, అజ్ఞానమును దాటి బయటికి వెళుతాడు. ఆ తర్వాత మత్సరాన్ని నిగ్రహిస్తాడు, తర్వాత అహంకారము నిగ్రహింపబడుతుంది. ఈ దుష్టములైనటువంటి అన్నీ కూడా నిగ్రహింపబడ్డవి అని అన్న తర్వాత మళ్ళీ ఈ ఆత్మకు శాంతి అనేటువంటిది ఏర్పడుతుంది. నీవు అడిగినావు కదా, అడిగినందుకు నేను ఈ మాటలు చెప్పినాను, దీన్ని బాగా నీవు చింతించు. 2 రోజుల తర్వాత నేను చెప్పినటువంటి మాటలు మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను చెప్పాలి అన్నాడు రామచంద్రుడు సీతాదేవితో. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని మళ్ళీ అడుగుతాను 2 రోజులతో. సీతాదేవి చాలా సంతోషపడి ఏమన్నది అనంటే, హే ప్రభు రామ, 2 రోజుల తర్వాత అడగవలసిన అవసరం లేదు. ఏది నీవు నాకు ఉపదేశం చేసినావో అదంతా నీవు చెప్పుతూ ఉండగానే నాకు అర్థమైపోయినది అన్నది. రాముడు ఏమన్నాడు అంటే, దీన్ని విజ్ఞాన పేటిక అని అంటారు. ఒక బంగారంతో పెట్టెను తయారు చేసి ఆ పెట్టెలో విజ్ఞానాన్నంతా ఉంచి తాళం వేసి నీకు ఇస్తున్నాను, ఇది చాలా జాగ్రత్తగా ఉంచు. లోపల ఒక ముత్యం పెట్టినాడు, లేదా ఒక వజ్రాన్ని పెట్టినాడు, బంగారంతో తయారు చేసింది. దీన్ని జ్ఞానపేటిక అని అంటారు. ఈ జ్ఞానపేటికను నీవు రహస్యంగా ఉంచుకోవే. స్వామి, ఈ జ్ఞానపేటికలో ఉన్నది ఏదో రహస్యం నాకు నీవు చెప్పుతూ ఉండగానే అర్థమైపోయినది. మీరు గనక ఒకవేళ నాకు అవకాశం ఇస్తే నేను మీకు ఇప్పుడు దాకా నీవు చెప్పినటువంటి దాన్ని వివరిస్తానయ్యా అన్నది. అబ్బా, ఎంత మంచి శిష్యురాలివే, వినిపించు అన్నాడు. ఇంకేమిటి, రామచంద్రుడు వింటూ ఉండగా సీతాదేవి వినిపిస్తుంది, రామ ఇప్పుడు నేను చెప్తుంటా, నువ్వు నిద్రపోవద్దు సుమా. ఈ వేదాంతం అంతే ఉంటుంది కదా, శిష్యుడు చెప్తేవాడు. చెప్పవే అన్నాడు. సచ్చిదానంద ఘనస్వరూపమైన సముద్రములో నుండి తరంగం ఆవిర్భవించినది ఇది ఆత్మ అని నువ్వు ప్రారంభం చేసినావు కదా. సచ్చిదానందము అనంటే విష్ణుమూర్తి, నారాయణమూర్తి. అందులో నుండి ఆవిర్భవించిన తరంగము అంటే భూమి యొక్క భారాన్ని తొలగించాలి అనేటువంటి నీకు కలిగిన ఇచ్ఛ, కోరిక. అందులో నుండి ఆవిర్భవించినటువంటి తరంగము అన్నావు ఆత్మ అనంటే సచ్చిదానంద ఘనంలో నుండి ఆవిర్భవించినటువంటి ఒక జీవుడు. ఆ జీవుడు ఎవరు అంటే నీవే. ఆవిర్భవించి ఆత్మవైనటువంటి నీకు తల్లి ఉన్నది అన్నావు బుద్ధి. ఆ బుద్ధి ఎవరు అంటే కౌసల్యాదేవే. బుద్ధి అనేటువంటి పేరు గల తల్లి. సాత్విక గుణముతో కూడుకున్నటువంటి ఏ అంతఃకరణము గలదో ఆ అంతఃకరణము తండ్రి అంటే వాడు దశరథుడు. ఆత్మకు 4 భేదాలున్నాయి అని అన్నావు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయావస్థలోని వాళ్ళే భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు. ఈ 4 తురీయావస్థ అనేది ఏదైతే ఉన్నదో ఆ తురీయావస్థవే నా భర్త అయినటువంటి నీవు రామచంద్రుడవు. శ్రేష్టమైనది ఈ 4 అవస్థల్లో శ్రేష్టమైనది ఏదంటే తురీయావస్థ శ్రేష్టమైనది. రామచంద్రుడు అయినటువంటి వాడు నీవు శ్రేష్టమైనవాడు. జాగ్రత్త అవస్థ ఎవరు? లక్ష్మణస్వామి. 14 సంవత్సరాలు నిద్రపోడు అని విన్నాం కదా, నిద్రాహారాలు. స్వప్నావస్థ ఎవరు అంటే భరతుడు. సుషుప్తి అవస్థ ఎవరు అంటే శత్రుఘ్నుడు. వీటితో కూడుకొని హృదయాకాశంలో ప్రవేశించినారు. నా హృదయాకాశం అంటే అయోధ్య. మనోవేగాన్ని నిరోధించుకోవాలి అని అన్నావు. విశ్వామిత్రుడితో ప్రయాణమే వెళ్ళడం, యాగానికి వెళ్ళడమే మనోవేగాన్ని నిరోధించుకోవడము. మనస్సులో ఉన్నటువంటి దుర్వృత్తులు ఉన్నాయో వాటిని ఖండించడం
అని అన్నావు కదా, అది తాటకాసుర సంహారం. మనస్సు వేగము ద్వారా లోపల ఉన్న ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు మొదలైనటువంటివి బయటికి వస్తాయి అన్నావు. మనోవేగాన్ని భంజనం చేయడమే శివధనుస్సు యొక్క భంజనం చేయడము. తర్వాత మాయాయోగము, జీవుణ్ణి మాయాశ్రయించడము అంటే సీతాదేవిని నేను నిన్ను చేపట్టడమే మాయాయోగము. మాయ కదా ఆమె, ప్రకృతి స్వరూపిణి కదా, 3 గుణాలు ఉన్నాయి కదా ఆమెలో. పూర్వ సంస్కారముల యొక్క నిగ్రహణం అంటే ఇదివరకు అనేక రకాలైనటువంటి సంస్కారాలు ఉన్నాయి, అవన్నీ తొలగిపోవడం అనేటువంటిది ఏదైతే అదే పరశురాముని యొక్క గర్భభంగం. కుబుద్ధి అయినటువంటి కైకేయి వరదానం వలన దండకారణ్యంలోకి వెళ్ళి సంచారం చేయడం ఏదైతే ఉన్నదో, మాయతో కూడుకున్నటువంటి జీవుడు సంసారం అనేటువంటి సాగరంలో ఆ అరణ్యంలో సంచారం చేస్తూ ఉంటాడు అని అర్థము. అబ్బా, నేను ఒక రకంగా చెప్తే నీకు ఎంత చక్కగా అర్థమైనదే అని సంతోషపడుతున్నాడు. ఇంకా ముందు కొనసాగించు. దంభాన్ని అణచివేయడమే విరాధ సంహారము. పంచభూతాత్మకమైనటువంటి ఆత్మరూపిణైనటువంటి పర్ణకుటి పర్ణశాలను నిర్మించుకోవడం ఉన్నదో అది శరీరం యొక్క నిర్మాణం. శరీరము పర్ణకుటి అని అర్థం. ఖర దూషణాదుల యొక్క సంహారం అంటే కామమును నిగ్రహించడము ఖరరాక్షుని యొక్క సంహారము. క్రోధమును నిగ్రహించడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది దూషణుడు అనేటువంటి పేరు గల రాక్షుని యొక్క సంహారం చేయడము అని భావించాలి. లోభమును నిగ్రహించడం ఏదైతే ఉన్నదో అది త్రిశిర అనే పేరు గల రాక్షసు యొక్క సంహారము అని భావించాలి. శూర్పణఖ యొక్క ముక్కు చెవులను కత్తిరించడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఆశా విచ్ఛేదము. మనిషికి ఆశ అనేటువంటిది ఉండకూడదు, అత్యాశకు పోయినది అది. జీవునికి మోక్షము దేనివల్ల వస్తుంది అని అంటే ఇప్పటిదాకా చెప్పేటువంటి ఈ నియమాలన్నీ కూడా చక్కగా పాటించినప్పుడు. మారీచి యొక్క సంహారము అంటే మోహాన్ని నిగ్రహించడము. దండకారణ్యంలో సీతాదేవి 3 రూపాలను ధరించి ఒక రూపం రాజస గుణంతో కూడుకున్న నీవు అగ్నిలో ప్రవేశించు అని అన్నాడు, జాఠరాగ్నిగా ఉండమని ఆదేశించినాడు. తాత్పర్యం అది. తమో గుణముతో ఉండమని అన్నాడు, బయట ఆమె ఉన్నది. సత్వగుణముతో కూడుకున్నటువంటి నీవు నాలో ఉండు అని అన్నాడు. ఇక రావణుడు సీతాదేవిని అపహరించడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో జీవునికి సుఖాభావం ఏర్పడ్డది. సుఖం అనేటువంటిది దూరం అయిపోయినది దుష్టుని వలన. సీతాదేవిని రావణాసురుడు తీసుకుపోవడం వలన ఏ దుఃఖం ఏర్పడ్డదో ఆ దుఃఖమే మహాక్లేశము అని అంటారు. తర్వాత కబంధుని యొక్క సంహారం జరిగినది, అదే శోక భంగము, శోకం తొలగిపోవడము. సుగ్రీవుణ్ణి ఆశ్రయించడము, స్నేహం చేయడం అనేటువంటిది ఏదైతున్నదో దాన్ని ఆశ్రయము అని అంటారు. ఆ తర్వాత భక్త్యుద్రేకము అని అంటే ఆంజనేయ స్వామితో మేళనం కలగడము. ఇంత అంతా అని కాదు, వాడిలో ఇంత భక్తి అని అంటే ఎన్నిసార్లు నీవు రావా అని అంటే చాలు నీళ్లు గారుతూనే ఉంటాయి. ఎక్కడెక్కడైతే రామకథ జరుగుతూ ఉంటుందో రామా రామా అని అంటూ ఉంటారో వాళ్ళు తెలిసి అనని తెలియకపోడానని వాడికి కథ రాని రాకపోని వాడు చెప్తున్నాడు అంటే నేను కూడా వింటానయ్యా నువ్వు చెప్పేటువంటి కథ. అంతటి ఉద్రేకావస్థ. ఎవడైతే మాయ నుండి బయటపడాలి అని కోరుకుంటాడో వానికి 2 ప్రధానమైనటువంటివి రావాలి. ఒకటి ఆశ్రయము. ఆశ్రయం ఏది లభించినది రామునికి అంటే సుగ్రీవుని యొక్క ఆశ్రయం లభించినది. భక్త్యుద్రేకావస్థలో ఉన్నటువంటి వ్యక్తి ఆంజనేయుని యొక్క సమ్మేళనం జరిగినది. ఆ తర్వాత వాలి సంహారం జరిగినది. వాలి సంహారం అంటే అజ్ఞానము యొక్క సంహారము, వాలివధ. ఆ తర్వాత ఉత్సాహం బాగా వచ్చినది. లంకా నగరానికి వెళ్ళాలి, రావణ సంహారం చేయాలంటే ఉత్సాహం వచ్చినది. ఉత్సాహం అంటే ఏమిటి? విభీషణునితో మేళనం జరగడమే ఉత్సాహం రావడం. ఆ తర్వాత సముద్రానికి సేతు నిర్మాణం చేసినారు. సముద్రానికి సేతు నిర్మాణం అంటే అజ్ఞానము నుండి తరించేటువంటి ఉపాయమే సేతు నిర్మాణము. లోపలికి వెళ్ళిన తర్వాత కుంభకర్ణుని యొక్క సంహారం చేసినారు.
ఇది మదము యొక్క నిగ్రహము, మన శరీరంలో ఉండేటువంటి మదాన్ని. మేఘనాథుని యొక్క సంహారం జరిగినది, అది మాత్సర్యము యొక్క సంహారము, నిగ్రహము. రావణ సంహారం జరిగినది, అదేమిటి? అహంకారము యొక్క దూరీకరణము. జీవునిలో మదము, మాత్సర్యము, అజ్ఞానము తొలగిపోయి అహంకారం కూడా తొలగిపోయినది అని అన్న తర్వాత లింగా దేహము యొక్క త్యాగం జరుగుతుంది రామ. అయిన తర్వాత ఏమిటి? సీతాదేవిని నీవు విమానంలో ఎక్కించుకొని అయోధ్యకు వచ్చినావు. అయోధ్య అంటే ఏమనుకున్నాము? హృదయాకాశము అని అనుకున్నాము. అయోధ్యలో రాముడు సీతాదేవితో కూడుకొని ఉన్నాడు. ఇప్పుడు హృదయాకాశము మహాకాశమున కన్నా వేరు కాకుండా భావించాలి. సీతాదేవితో ఉన్నటువంటి నీవు అయోధ్యలో సుఖాన్ని అనుభవించి, ఈ సుఖము ఇది ఇంతవరకే సరిపోదు, నిజమైనటువంటి ఆత్యంతికమైనటువంటి సుఖం ఒకటి ఉన్నది అని తెలుసుకోవడానికి ఈ శరీరాన్ని త్యాగం చేసి, రాముడవైన నీవు రాముడవు కాదు కానీ సచ్చిదానంద ఘనస్వరూపుడమైనటువంటి విష్ణుమూర్తివి అని స్వస్వధామానికి వెళ్ళడం అనేటువంటిది, స్వస్వరూపాన్ని పొందడమే మోక్షాన్ని పొందడం అనేటువంటి జీవునికి సంబంధించినటువంటి లక్షణం అయి ఉన్నదియ్యా, నాకు ఇది అర్థమైంది అన్నది సీతాదేవి. 100కి 100 వాళ్ళు నేను చెప్పినటువంటి కథ నీకు చక్కగా అర్థమైనదే. దీన్ని ఏమంటారు అనంటే దేహ రామాయణము అని అంటారు. దేహరామాయణం, ఆనంద రామాయణము, అధ్యాత్మ రామాయణము, ఇది దేహ రామాయణము అని అంటారు. ఈ దేహ రామాయణం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది చాలా శ్రేష్టమైన. దేహ రామాయణం నామ రామయత్ కథితం త్వయా నేదృశం కథితం కేన నకోప్యన్యే వదిష్యతి. ఈ దేహ రామాయణాన్ని గురించి ఇదివరకు ఎవరూ చెప్పలేదు, ఇక ముందు ఎవరూ చెప్పబోరు. ఒకవేళ ఈ దేహ రామాయణాన్ని కనుక చక్కగా అధ్యయనం చేయకపోతే, ఎన్నిసార్లు రామాయణం విన్నా, రాముడు తాటకాసుర సంహారం చేసినాడు, విశ్వామిత్రుని యాగం రక్షించడానికి పోయినాడు, ఈ కథలు వింటే మనకేం ప్రయోజనం? ఒక రామాయణాన్ని ఒక భాగవతమును వినడం వలన మనకేదైనా ప్రయోజనం రావాలి అంటే మనకు రామాయణానికి ఏమైనా అసలు సంబంధం ఉన్నదా లేదా ఆలోచించాలి. మన శరీరంలో అహంకారం ఉన్నంత వరకు మనకు భగవంతుని యొక్క అనుగ్రహం కలగదు. మన శరీరంలో మదము మాత్సర్యములు ఉన్నంత వరకు భగవంతుని యొక్క అనుగ్రహం కలగదు. వాడి అనుగ్రహం కలగడము అంటే ఉన్న చోటనే ఉన్నాడు, నేను ఇక్కడనే ఉన్నాను అని మనకు సాక్షాత్కారం కావడం. మనస్సులో ఉన్నటువంటి పరమాత్మ, ఒరే జీవుడా, నా కొరకు నీవు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, నీలోనే ఉన్నాను, ఉన్నటువంటి నేను ఈ విధంగా ఉంటాను, ఆనంద స్వరూపుడనై ఉంటాను, చూడరా నన్ను అనంటే హృదయంలోనే ఉన్నటువంటి పరమాత్మను చూడలేకపోతున్నాము. కారణం ఏమిటి అంటే ఇవన్నీ అడ్డంకులే వస్తున్నాయి. ఒకటి నీళ్లు తాగడానికి బావిలో ఎక్కడ ఉన్నాయా నీళ్లు అని అడిగితే బావిలో ఉన్నాయి అన్నాడు. అడవిలో పశువుల కాపరి, చుట్టూ చెట్లున్నాయి, వాటి ఆకులన్నీ పడిపోయి ఉన్నాయి, నేను నీళ్లను అడిగితే ఆకులు చూపెడతావేమిటి అన్నాడు. ఆ పశువుల కాపరి లోపల దాకా తీసుకుని వెళ్ళి ఆకులనన్నిటినీ పక్కకనే వరకు నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయి. నీళ్లు తాగినాడు, దోసెడు నీళ్లు, పైకి వచ్చినాడు. పశువుల కాపరి వెళ్ళిపోయినాడు. ఇంతలో ఇంకొక బాటసారి వచ్చినాడు. ఏమయ్యా, ఇక్కడెక్కడైనా నీళ్లున్నాయా అంటే, అగో నీళ్లున్నాయి చూడు అన్నాడు. అయ్యా, నేను నీళ్ళు అడుగుతున్నాను, మీరు ఆకులు చూపుతున్నారు అంటే ఈ మొదటి వ్యక్తి చేయబట్టుకొని లోపల తీసుకుని వెళ్ళి ఆకులను పక్కగని నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయి తాగమని ఇచ్చినాడు. వాడు పైకి వచ్చిన తర్వాత ఇంకొక బాటసారి వచ్చినాడు. అయ్యా, నీళ్లున్నా ఇక్కడెక్కడైనా, అదిగో అని చూపెడితే ఆకులు చూపుతారు ఏమిటండి? ఇప్పుడు మీరు కథను విన్నారు శ్రద్ధగా, అసలు ఈ బావిలో నీళ్లున్నాయా లేవా చెప్పండి. మరి ఏమిటి అందరూ ఆకులే చూపెడుతున్నారు? నీళ్లు ఉన్నాయి, నీళ్లు తాగే సమయంలో ఆకులను పక్కకంటే తొలగిపోయినాయి, కానీ తాగి పైకి వచ్చే వరకు మళ్ళీ ఏమవుతున్నాయి? ఆకులు అలుముకుంటున్నాయి. మన శరీరంలో కూడా అంతే. ఒక సత్సంగానికి పోయినామనంటే అంతఃకరణలో ఉన్నటువంటి మాలిన్యం అంతా తొలగిపోతుంది. హాల్లో నుంచి బయటకు పోయినాం అనుకోండి, మళ్ళీ మాలిన్యం. అందుకని ఎంతవరకు లోపల ఉన్నటువంటి మాలిన్యాన్ని సంపూర్తిగా తీసి మనం బయట వేయమో
అంతవరకు భగవంతుని యొక్క సాక్షాత్కారం కలగదు. పరమాత్మ అనేటువంటి వాడు ఎక్కడో కాదు, లోపలనే ఉన్నాడు. అది ఎవరో చెప్పిన మాట కాదు. హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. నేను ఎక్కడ ఉన్నాను అంటే హృదయంలోనే ఉన్నాను అని అంటాడు పరమాత్మ.